హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ప్రియాంక. ఈరోజు మా కర్రీ వచ్చేసి ఎగ్ గ్రేవీ ఫ్రై అన్నమాట. ఇంకా చూడండి, టమాటా, ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, కొత్తిమీర కట్ చేసుకున్నాం కదా. ఇంకా ఒక 7 ఎగ్స్ అయితే ఉడకబెట్టుకున్నాము. ఇంకా చూడండి, పొట్టు తీసి ఈ ఎగ్స్ అనేటివి ఏంటంటే లోపల ఎల్లో కట్ చేయకుండా వైట్ మాత్రమే కట్ చేసుకోవాలి. కాకపోతే ఒకటి కొంచెం కట్ అయ్యింది. ఇలా ఈవెన్గా ఒక్కొక్కటి ఏంటంటే ఈ ఎల్లో కాకుండా వైట్ మాత్రమే కట్ చేసుకోవాలి. మా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. తప్పకుండా మా ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, మాకు సపోర్ట్ చేయండి. ఇంకా చూడండి, ఇలా ఈవెన్గా అన్ని ఎగ్స్ అనేటివి వైట్ లేయర్ అనేది ఇలా కట్ చేసుకోవాలన్నమాట. ఇలా మీరు ట్రై చేయండి, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ఖచ్చితంగా మీరు ట్రై చేయండి, మీకే తెలుస్తుంది ఎలా ఉంది కర్రీ అనేసి. ఇంకా ఈవెన్గా ఇలా కట్ చేసుకున్నాము. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఒక 10 నిమిషాల్లో కర్రీ అనేది ప్రిపేర్ అవుతుంది అన్నమాట. ఇంకా చూడండి, ఒక కడాయిలో ఆయిల్ పోసుకొని ఇందులో పసుపు, అల్లము, కారము వేసుకోవాలి. వేసుకొని ఇందాక వైట్ లేయర్స్ ఎగ్స్ ఉన్నాయి కదా, ఇందులో వేసుకోవాలి. ఇందులో మనము ఫ్రై చేసుకోవాలి. ఇలా ఉండాలి, కలర్ అనేది ఇలా రావాలి. ఇంకా చూడండి, ఇదే ఆయిల్లో ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి కూడా వేసి అవి ఫ్రై చేసుకోవాలన్నమాట. ఉల్లిగడ్డ ఇలా ఇవి ఫ్రై అయ్యాక ఏంటంటే మనము అల్లం పేస్ట్ వేసుకోవాలి. అల్లం పేస్ట్ వేసుకొని అలాగే ఇందులో కొంచెం చూడండి, ఇంకా టమాటా పసుపు కూడా వేసుకున్నాం. ఇవి కూడా ఫ్రై అయ్యాయి కదా. ఇంకా ఇందులో పసుపు కూడా వేసుకోవాలి, అలాగే కారము. ఇలా వేసుకుని కర్రీ అనేది ధనియాల పొడి ఇంకా గరం మసాలా పొడి కూడా వేసుకున్నాం. ఇందులో కొంచెం ఏంటంటే మనకు గ్రేవీ కోసం వాటర్ యాడ్ చేసుకోవాలి. ఈ వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఈ కర్రీ అనేది మరగడం స్టార్ట్ అవుతుంది కదా. అప్పుడు ఇంకా చూడండి, ఇందులో ఇలా ఎగ్స్ ఫ్రై చేసుకున్న ఎగ్స్ వేసుకోవాలి. ఇంకా కొంచెం ఒక 5 మినిట్స్ తర్వాత ఇంకా ఈ కర్రీ అనేది చిక్కబడింది కదా, ఇందులో ఎల్లో ఎగ్స్ కూడా వేసుకోవాలి. లాస్ట్కి కొత్తిమీరతో కలుపుకొని ఒక 5 మినిట్స్లో ఇంకా దింపేసుకోవాలి. ఇంకా కర్రీ అనేది ప్రిపేర్ అయింది. మీరైతే మా ఛానల్కి సపోర్ట్ చేయండి. ఖచ్చితంగా ఇలా ఎగ్ గ్రేవీ ఫ్రై ఖచ్చితంగా ట్రై చేయండి, చాలా అంటే చాలా బాగుంటుంది. మీరైతే మాకు కామెంట్లో తెలియజేయండి.